ఎన్నకెళ్ళకి రీతు అయితే ఎలిమినేషన్ అయింది. ఇప్పటికైనా పవన్ ఇండివిజువల్గా గేమ్ ఆడతారంటారా? మీకు ఎలా అనిపిస్తుంది? ఎనీవే రీతు ఎలిమినేషన్ తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్కి అయితే ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్లో శివాజీ గారి క్వశ్చన్స్ అయితే అంతు లేదు. ఎందుకంటే రీతుని ఒకటే అడిగారు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎంత ఫన్నీగా ఇంటర్వ్యూ సాగిందో అంతే వైల్డ్గా అయింది ఆఖరికి. ఎందుకు అంటారా? డెమోన్ పవన్ గేమ్ ఆడకపోవడానికి రీతు ఒక రీజన్ అన్నారు. అలాగే డెమోన్ పవన్ని బేస్ చేసుకునే గేమ్స్ ఆడింది రీతు. ఫస్ట్ కళ్యాణ్తో అయిపోయింది ర్యాప్, ఆ తర్వాత డెమోన్ పవన్తో మాట్లాడావు. ఈ బాండింగ్ బయట వరకు ఉంటుందా అని చెప్పైతే క్వశ్చన్ రేస్ చేశారు శివాజీ గారు. దానికి రీతు ఆన్సర్ తెలుసుకోవాలనుందా? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, రీతు ఎలిమినేషన్ ఎలా అనిపించింది? టాప్ 5లో ఉంటాను అనుకుంది రీతు, బట్ కానీ టాప్ 5లోకి ఎంట్రీ అవ్వకుండానే ముందే వచ్చింది రీతు చౌదరి. యాక్చువల్లీ రీతు చౌదరి ఎప్పుడో బయటికి రావాలి బిగ్ బాస్ హౌస్ నుంచి అంటున్నారు చాలామంది. అది నిజమే అంటారా? అంతేకాదు రీతు ఎలిమినేషన్ ఫెయిర్ అంటారా, అన్ఫెయిర్ అంటారా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ నా కమెంట్ సెక్షన్లో కొంచెం చిన్నగా కమెంట్ చేసి వీడియోని అయితే లైక్ చేసుకోండి. రీతు ఎలిమినేషన్ ఎలా అనిపించిందో కూడా ఈ వీడియోని వాచ్ చేసి లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.